కానీ అసలు కీలక ప్రశ్న ఏంటంటే ఈ వారసత్వ సంకేతాలు నిజమైతే ఉత్తర కొరియాలో పవర్ షిఫ్ట్ జరిగితే న్యూక్లియర్ కమాండ్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రపంచ భద్రతపై దాని ప్రభావం ఏంటి? ఇవాల్టి డిబేట్లో కిమ్ కూతురు వారసత్వం నుంచి కుటుంబంలో పవర్ క్రైసిస్ వరకు, పర్జుల చరిత్ర నుంచి ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి వరకు, అమెరికా, చైనా, రష్యా గేమ్ నుంచి భారత్పై ప్రభావం వరకు అన్ని కోణాలు మాట్లాడుకుందాం. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, కిమ్ జాంగ్ ఉన్ తన వారసురాల్ని ప్రకటించబోతున్నారు, ఆయనే వారసురాలుగా తయారు చేస్తున్నారు అని చెప్పడానికి అసలు ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ఇప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ అంటే మనం అందరం బయట ఊహిస్తాం. నార్త్ కొరియా గురించి మీకు తెలిసిన హిస్టరీ 1948లో ఆయన తాత కిమ్ ఇది కొరియాని పరిపాలన తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడంటే జపాన్ పరిపాలించేది కొరియా అంతా. సో ప్రపంచ యుద్ధంలో చైనా, రష్యా కిమ్కి సపోర్ట్ చేశారు. అమెరికా కూడా మంచిది అనుకున్నారు జపాన్ ఓడించాలని. అతను ఫుల్ హ్యాండ్ ఇస్తే శుభ్రంగా ఆక్రమించుకున్నాడు. తర్వాత అమెరికన్స్ యుద్ధం చేశారు. యుద్ధం చేసి 34 ప్యారలల్ అంటారు ఆ లైన్ వాళ్ళని వెనక్కి తోసారు. ఇంకా అక్కడ స్థాపించేశారు. రష్యా, చైనా ఫుల్ సపోర్ట్ ఉత్తర కొరియా. రష్యా, చైనా వాళ్ళ నేబర్స్. సో పూర్తి సపోర్ట్ ఉన్నది. అతను పెట్టారు. జపాన్కి, సౌత్ కొరియాకి, అమెరికాకి ఒక ఎనిమీగా పెట్టారు, బలపరిచారు. ఇంకా ఎవరికి ఎదురు లేదు. అడ్డం వస్తే ఎవరినైనా తీసేయటమే. ఇంకా అసలు ఆర్గ్యుమెంట్స్ లేవు. రహస్యమైన సొసైటీ మీరు చెప్పినట్టు. సో అందువల్ల ఆయన చచ్చిపోయాక ఆయన కొడుకు అవ్వాడు. ఆయన కొడుకు చచ్చిపోయాక వాడు మనవడు అవ్వాడు. మనవడు 42 సంవత్సరాలు అధికారంలోకి 20వ సంవత్సరంలో వచ్చాడు దాదాపు. డొనాల్డ్ ట్రంపే అతన్ని ఏదో స్నేహం చేసుకున్నాడు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడేవాడు కూడా కాదు. స్నేహం చేసుకున్నాడు, సింగపూర్లో కలిసాడు. అంత షోకి మీడియాకి డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వెళ్ళిపోయాడు. ఈవేళ కూడా అతను అప్పుడప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా మంచి వ్యక్తి అంటూ ఉంటాడు. అది గమనం. సో అతను ఎవరిని బయటికి రానివ్వడు. సొసైటీలో ఒక 10% జనాలను బాగా చూసుకుంటారు. మిగతా వాళ్ళంతా ఇంకా సర్వ్స్, స్లేవ్స్ ఇంకా అలా పనిచేస్తూ ఉండాలి. వెట్టి చాకరీ కనపడకూడదు. అది జరుగుతూ ఉన్నది. ఆయన 42 సంవత్సరాలు. ఒక సిస్టరు, 2 సిస్టర్స్ ఉన్నారు. స్టెప్ బ్రదర్స్ ఉన్నారు. ఆయన తండ్రి పెళ్ళిళ్ళు more than 1 చేసుకున్నాడు. అది పెద్ద హిస్టరీ అనుకోండి. అది చాలా డీటెయిల్ హిస్టరీ వెళ్ళాలి ఆయన తండ్రి చేసిన పనులన్నీ. ఎనీవే ఇతను వారసత్వంగా ఆయన డిసైడ్ చేశాడు పెద్ద కొడుకని. వీరికి స్టెప్ బ్రదర్స్ కూడా ఉన్నారు. అందరం బయటికి పంపించేశాడు, కొంతమందిని చంపేశారు. ఇవన్నీ మామూలు ఔరంగజేబ్ టైప్ చేస్తారు ఎక్కువ మంది సిస్టర్ని, బ్రదర్స్ని. అందువల్ల అతనికి ఒక సిస్టర్ కొన్ని రోజులు కనపడేది. వాడి సిస్టర్ సేమ్ ఫాదర్ సేమ్ మదర్ కనపడేది. చాలా ఏదో పెద్ద పెత్తనం చేస్తా తిరిగేది ఆ అమ్మాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇది? ఏంటంటే మళ్ళీ ఆమె మెల్లిగా పక్కన తోసి 10 ఏళ్ళు కూతురుని ముందలు తీసుకొచ్చాను. హై స్కూల్లో 5వ క్లాస్లో చదివిన కూతురు తీసుకొచ్చి ఆర్మీ ఫంక్షన్స్కి వెళ్తే 20,000 మంది మగవాళ్ళు ఉంటారు. అది ఒక్కటే ఆడపిల్ల. దానికి వీళ్ళందరూ సల్యూట్ చేయాలి. కొన్ని కామికల్ యాక్షన్స్ ఉంటాయి మనం బయట నుంచి చూస్తే, కానీ అక్కడ కాదు. సో ఎనివే మెల్లిమెల్లిగా దాన్ని మొదలు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇతనికి ఏమన్నా అవుతే సిస్టర్ గ్రాప్ చేసేస్తుంది పవర్. సిస్టరు, తల్లి ఒక గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పంచుకోవాలి సిస్టర్తో. అది వాళ్ళు ఒప్పుకోవచ్చు. సో ముందర కూతురు తీసుకొచ్చాను. కూతురు పెద్ద మేధావా, బహునా సమయం చెప్తారు. అప్పుడే చెప్పలేం కదా, కరెక్ట్ ఎలా ఉంటారు. సో నాకు ఆశ్చర్యం ఏంటంటే, మీకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామంది ఇండియన్స్కి ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు చేసే పనులు. ఆశ్చర్యం ఎందుకంటే ఇక్కడ మన దేశంలో చూస్తున్నాం కదా, సిస్టర్స్ బ్రదర్స్ని ఏం చేస్తారు, బ్రదర్స్ సిస్టర్స్ని ఏం చేస్తారు, తల్లిని ఏం చేస్తారు, తండ్రిని ఏం చేస్తారు అధికారం కోసం. మీకు జ్ఞాపకం చేయమంటే లిస్ట్ అంతా నేను చెప్పగలను. అవును, లిస్ట్ అంతా. నువ్వు ఎంత పెద్ద అని కాదు, నీ కొడుకు కూతురు ఎంత బలిసి ఉన్నారో అంత తొందరగా బయటికి తరివేస్తారు తల్లిదండ్రులు అధికారంలో నుంచి, వాళ్ళ అధికారం కోసం. కరెక్ట్. అందువల్ల ఇది అక్కడ జరిగేది. అతను మానవులు చేసే పని చేస్తున్నాడు అంటే మంచిదా? మంచిది కాదు, కానీ మనం విట్నెస్ చేస్తా పోవాలి. కొన్ని రోజుల వరకు ఏదో పవర్ స్ట్రగుల్ ఉన్నదని చూపెడతాడు.
అసలు అయిపోయి ఉంటుంది ఈ పార్టీకి పవర్ స్ట్రగల్, అయిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ సిస్టర్ కనపడతాదా, లేకపోతే ఇదంతా డ్రామా, సిస్టర్ని ఏదో నాకు వ్యతిరేకంగా ఉన్నదని తెలుసుకుని ఆమెను ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఆర్మీలో ద్రోహులు ఎవరు అని బయటకు వస్తారు కదా, అది కూడా ఉండవచ్చు. అది కూడా ఉండదు. రియల్ పవర్ స్ట్రగుల్లా, ఫేక్ పవర్ స్ట్రగుల్లా, ఊరికన్నా దెబ్బలాడుకున్నట్టుగా తెలిస్తే ఇటు వాళ్ళు ఇటు నా వైపు అని వస్తారు కదా బయటికి. సో వాళ్ళ తర్వాత వాళ్ళకి జరిగే న్యాయం జరుగుతుంది. సముద్రంలో పడేస్తారా, లేకపోతే అల్సేషన్ కుక్కలతో చంపేస్తారా, ఏం చేస్తారా ఎవరికి తెలియదు. అంటే స్లోగా ఆమె పవర్ని డిమినిష్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కంప్లీట్గా సైడ్ లైన్ చేసినట్టుగానే కనబడతా ఉంది. అంటే ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం అదే ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి ఆమె ఇతనితో 99.9999% ఉంటారు. సో ఆ వెనకాల ఎవరు ఉన్నారు, ఆమె తల్లి ఉన్నదన్నారు. తల్లిని ఏం పెద్ద లెక్క పెట్టడు, చెల్లిని లెక్క పెట్టడు. ఇది నేను ఆలోచించేది, ఇది ఫేక్ స్ట్రగులా? ఫేక్ అంటే ఏదో నిజంగా దెబ్బలాడుకున్నట్టుగా నటిస్తున్నారా, బయట ఎవరైనా ద్రోహులు ఉన్న వాళ్ళు బయటకు వస్తారన్నా. చాలా క్లోజ్ సొసైటీ కొరియా, ఒక చాలా డీప్ సొసైటీ స్ట్రాటజిక్ మూవ్గా చూడొచ్చు. చూడొచ్చు కూడా. తర్వాత కొరియన్ సమాజం గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో. కొరియా చూసి జపాన్ డెవలప్ అవ్వి. జపాన్ ఇవాళ ఏదో అడ్వాన్స్డ్గా మనకు కనపడతారు, కానీ వాళ్ళ కల్చరు, వాళ్ళ సిస్టమ్ అంతా కొరియా నుంచి వచ్చింది. హిస్టారికల్ చాలా అడ్వాన్స్ సొసైటీ, చాలా డిసిప్లిన్ సొసైటీ. అది చిన్న దేశమైన పాత సొసైటీ, పాత సివిలైజేషన్. సో కొన్ని విషయాలు ఉంటాయి పాత సివిలైజేషన్స్. వాళ్ళకి భారతదేశంలాగా స్క్రిప్ట్ ఉన్నది, రాతపూర్వకంగా భాషలు ఉండే హిస్టరీ ఉన్నది, 1000 సంవత్సరాలు తెలిసిన హిస్టరీ. సో మనం అది కమ్యూనిస్ట్ కాదు, డిక్టేటర్షిప్ అన్నప్పుడు ఉండిన ఆ సమాజానికి, ఆ సంస్కృతికి, ఆ సివిలైజేషన్కి కనపడే కొన్ని పాయింట్స్ మాత్రం ఉంటాయి. సౌత్ కొరియాలోనూ నార్త్ కొరియా వేరే వేరేగా ఉండిన 75 సంవత్సరాలు కొంచెం కామన్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రజల్లో. సో అది ఇంకా మనం చాలామంది అబ్జర్వర్స్ స్ట్రగుల్ ఏం లేదు, నాటకం 2 స్ట్రగుల్ ఎప్పుడూ అయిపోయింది, ఆమె కనపడట్లేదంటే తొక్కేశారు. కానీ అలా మళ్ళీ బయటికి తీసుకురావచ్చు, ఇంకోసారి కూడా బయటికి తేవచ్చు. కన్ఫ్యూజ్ చేయటానికి, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయటానికి. మరి ఆ బయటకు వచ్చి ఆయన పక్కన కూర్చున్నది అనుకోండి, ఆ కాగితాలు అందిస్తే ఏమనుకుంటారు అందరూ, ఇదంతా అబద్ధాలు అనుకుంటారు. సో మనం వెయిట్ చేసి చూడాలి. నార్త్ కొరియా నుంచి ఏది బయటకు వచ్చినా అది నిజం అనుకోవటం చాలా అంత తెలివితేటలు కాదు, అంత వయసు కాదు. యు వెయిట్, వాచ్. అది నిజమా అబద్ధమా ఎవరికి తెలియదు, అది ఏంటో కూడా ఎవరికి తెలియదు. అంత పవర్ఫుల్ అమెరికా కూడా అక్కడ పెనిట్రేట్ చేయలేకపోయారు. సీక్రెట్స్ ఏంటి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు తెలుసుకోలేకపోయారు. కానీ వాళ్ళు మానవులు కాబట్టి వీక్నెసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి వీక్నెసెస్, ఫ్యామిలీలో వీక్నెసెస్ ఉన్నాయి. దానివల్ల అప్పుడప్పుడు కొన్ని రహస్యాలు బయటకు వస్తాయి, వాళ్ళ వేషాలు గీషాలన్నీ బయటకు వస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీక్నెసెస్ ఉన్నాయి. కాబట్టి ఆఖరి చూడవలసింది ఏంటంటే బాగా గాసిప్ అంటే మధ్యాహ్నం టీవీ సీరియల్స్ లాగా అత్తాకోడలు దెబ్బలాడుకుంటున్నారా, అది వచ్చింది. ఆయన భార్య, ఆయన తల్లి దెబ్బలాడుకుంటున్నారా, అంతే ఉంటానంట. కానీ అది నిజం కాకపోవడం. సో ఎంత మనం ఇంట్రెస్టింగ్ ప్లేస్. నార్త్ కొరియాకి ఇంపార్టెన్స్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. చైనా ఇచ్చింది వాళ్ళకి, ఇప్పుడు చైనా సాయం చేసింది డెవలప్ చేసుకోవటానికి. చైనా సాయం చేస్తే నార్త్ కొరియాను వాడి పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్కి వాళ్ళ ఒక టపాకా చేయలేని దేశం, ఒక కారు చేయలేని దేశం న్యూక్లియర్ బాంబ్స్ చేయగలదా? అంతా వీళ్ళు చేసి సెటప్ చేసి పంపారు చైనీస్, నార్త్ కొరియా. ఇందాక నేను అన్న మాట, నార్త్ కొరియన్స్, చైనీస్, జపనీస్ చాలా అడ్వాన్స్డ్ పీపుల్, అడ్వాన్స్డ్ కల్చర్, డిసిప్లిన్ కల్చర్. వాళ్ళ ఫ్యాక్టరీలో 10,000 మంది పనిచేస్తారు, శబ్దం వినపడదు, శబ్దం. వాళ్ళ డిసిప్లిన్ అలా ఉంటారు. ఇక్కడ 200 మంది ఇండియాలో ఫ్యాక్టరీలో పనిచేస్తే అసలు శబ్దమా ఇంకేం ఉండదు, నోరు మేమని చెప్పడానికి ఉండదు. అలాంటి సొసైటీస్, అలాంటి సమాజాలు చైనీస్, తైవానీస్, వియట్నామీస్, జపనీస్ వీళ్ళంతా ఒక రేస్ నుంచి వచ్చారు, మోంగలాయిడ్ రేస్.
వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ మొహాలు అందరూ ఒకలాగా ఉంటాయి కదా. అవును. అందరూ అందరూ ఒకలాగా ఉంటారు. మాంగలాయిడ్ రేస్ వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్స్ ఉన్నాయి. మ్మ్. ఇంపాసివిటీ అంటారు. ఇంపాసివిటీ అంటే వాళ్ళ మొహాలు చూసి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎవరు చెప్పలేరు. మ్మ్. అది జ్ఞాపకం పెట్టుకోండి. కిమ్ మొహం చూసి ఏం చెప్పలేరు, వాడి కూతురు మొహం చూసి ఏం అలా అలా ఉంటారు. అది ఒక విశేషమైన ఫేస్.